శ్రీ మహావిష్ణువు 4వ అవతారం నరసింహ అవతారం. ప్రహ్లాదుడు కేవలం తానే విష్ణుభక్తి చేయడం కాకుండా తన తోటి రాక్షస బాలకులకు కూడా విష్ణుభక్తి గొప్పతనం చెబుతూ ఉండేవాడు. దీనిని చూసిన హిరణ్యకశ్యపుడు ఇవన్నీ నా శత్రువు విష్ణువు కుట్రలు అని భావించాడు. హిరణ్యకశ్యపుడు తానే ప్రపంచానికి దేవుడని ప్రకటించాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం నిజమైన దేవుడు విష్ణువే అని స్పష్టంగా చెప్పేవాడు. ఇది తండ్రి గర్వానికి, అహంకారానికి పెద్ద దెబ్బ తగిలింది. ప్రహ్లాదుణ్ణి మార్చలేక హిరణ్యకశ్యపుడు అతన్ని చంపాలని ప్రయత్నించాడు. మొదటి ప్రయత్నంగా హిరణ్యకశ్యపుడు తన సైనికులకు ప్రహ్లాదుడిని పర్వతం శిఖరంపైకి తీసుకువెళ్లి కిందకి తోసేయమని ఆజ్ఞాపించాడు. సైనికులు ప్రహ్లాదుడిని పర్వతం శిఖరంపైకి తీసుకువెళ్లి కిందకి తోసేశారు. కాని ప్రహ్లాదుడు భయపడకుండా ఓం నమో నారాయణాయ అని జపించాడు. సురక్షితంగా కిందికి వచ్చాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత ప్రయత్నంగా రాక్షసులు అతడిని ఉగ్రహ ఏనుగుల ముందు పెట్టారు. కానీ ఆ ఏనుగులు కూడా ప్రహ్లాదుడి దగ్గరికి రాగానే శాంతించి వెనక్కి తగ్గిపోయాయి.